నమస్తే రండి సతీష్. సి జోసెఫ్ విజయనం నాన్. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ వయసు 51 ఏళ్ళు. ఆయన 22 జూన్ 1974లో పుట్టారు. అలాగే త్రిషా కృష్ణన్ వయసు 43 ఇయర్స్. ఆమె మే 4 1983లో పుట్టారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 8 ఏళ్ళు. విజయ్ ఆయన భార్య సంగీత విడాకుల కేసు ఇప్పటికే కోర్టులో నడుస్తుంది. ఆ కేసును కూడా విజయ్ కోర్టులో కాకుండా బయట ప్రైవేట్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పరిష్కరించేందుకు సెటిల్మెంట్ చేసుకున్నారు. సంగీతకు 35 కోట్ల రూపాయలను భరణంగా ఇచ్చి పరస్పరం విడిపోయేందుకు ఇద్దరు ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారు. సో ఈ మ్యూచువల్ డైవోర్స్ అయిపోయిన తర్వాత త్రిష విజయ్ అధికారికంగా ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనేది బహిరంగ రహస్యమే. అసలు ఈ త్రిష విజయ్ మధ్య ఫ్రెండ్షిప్ తర్వాత ప్రేమ ఎలా చిగురించింది అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం పబ్లిక్గా విజయ్ త్రిష రిలేషన్ గురించి బయటకు వచ్చింది ఎప్పుడో తెలుసా? విజయ్ మొదటి భార్య సంగీత తనకు తన భర్త నుంచి విడాకులు కావాలి అంటూ మొన్నటి తమిళనాడు ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు చెన్నైలో కోర్టును ఆశ్రయించారు. ఆ టైంలో సంగీత కోర్టుకి ఇచ్చిన డైవోర్స్ పిటిషన్లో తన భర్తకు ఒక నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తాను ప్రశ్నిస్తే తిరిగి తనపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అందుకే నాకు విడాకులు భరణం ఇప్పించాలి అంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొనడంతో ఇది అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో సంగీత చాలా పోస్టులనే పెట్టడంతో ఫస్ట్ టైం విజయ్కు ఒక నటితో సంబంధం ఉందనే విషయం బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ నటి ఎవరు అని అందరూ వెతకడం ఆరంభించారు. సో త్రిష పేరు విజయ్తో కలిపి బయటకు వచ్చింది. దీనికి కారణం కూడా గత కొన్నేళ్లుగా వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం, ఫంక్షన్లకు కలిసి వెళ్ళడం, ఇలాంటివన్నీ బయటకు వచ్చాయి. పైగా ఈ విషయంలో వాళ్ళకి సన్నిహితంగా ఉండేవాళ్ళు సైతం అవును తప్పేముంది, భార్యతో విడిపోతున్నాడు, త్రిషను చేసుకుంటాడు అనేలాగా చేసిన కామెంట్లతో విజయ్ త్రిష బంధం వాస్తవమేనంటూ అర్థమైపోయింది. అట్లాగే విజయ్ భార్య ఒకవైపు విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్ళిన తర్వాత విజయ్ త్రిష కలిసి ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. ఓ తమిళ నిర్మాత ఇంట్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో వీళ్ళిద్దరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్లో ఒకే కారులో వచ్చారు. దీంతో అందరికీ విషయం స్పష్టంగానే అర్థమైపోయింది. ఇక్కడ విజయ్ త్రిష పక్కాగా ఓ స్ట్రాటజీతోనే ఇలా కలిసి ఫంక్షన్కి వచ్చారనే విషయం కూడా చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే విజయ్ త్రిష రిలేషన్పై అప్పటికే ప్రతిపక్ష డిఎంకే అన్నా డిఎంకేలు తెగ ప్రచారం చేస్తూ భార్యను సరిగా చూసుకోకుండా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు అంటూ ఎగతాళి చేయడం, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా తమ రిలేషన్ను ఓపెన్ సీక్రెట్గా మార్చేయాలనే ఉద్దేశంతోనే ఈ ముసుగులో గుద్దులాట లేకుండా త్రిష విజయ్ కలిసి జంటగా బయటకు వచ్చి ఫంక్షన్లు కూడా హాజరవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ వ్యూహం ఫలించి ఇక అప్పటి నుంచి పబ్లిక్ మైండ్ సెట్ కూడా ట్యూన్ అవ్వడం ఆరంభమైంది. అప్పటి వరకు వీళ్ళ రిలేషన్పై కామెంట్లు చేసిన వాళ్ళు సైతం వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారంట, విడాకులు వచ్చినంటనే ఒక్కటవబోతున్నారంటూ ట్యూన్ అయిపోయారు. అందుకే మొన్నటి ఎన్నికల్లోనూ ఈ పాయింట్తో విజయ్ని బ్యాడ్ చేయాలనే ప్రతిపక్ష పార్టీలు తెగ ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. విజయ్కు త్రిషకు అసలు ఎలా రిలేషన్ ఏర్పడింది అనేది చూస్తే వీళ్ళ బంధం ఇప్పటిది కాదు, చాలా చాలా పాతది. 2004లో వీళ్ళిద్దరూ కలిసి నటించిన గిల్లి సూపర్ హిట్ అయింది. తెలుగులో మహేష్ బాబు చేసిన ఒక్కడు సినిమాకు రీమేక్ సినిమా ఇది. అప్పట్లోనే 8 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా 50 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే అప్పుడు కూడా ఒక 25 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ హిట్ పేరు కలిసి ఆ మరుసటి ఏడాది 2005లో తిరుపాచి అనే మరో సినిమాలో నటించారు. ఇది మన తెలుగులో పవన్ కళ్యాణ్ తీసిన అన్నవరం సినిమా. ఇది కూడా తమిళంలో సూపర్ హిట్, తెలుగులో ఫ్లాప్ అయిన తమిళ్లో మాత్రం భారీగా వసూలు అయితే రాబట్టింది. దీంతో ఆ తర్వాత ఏడాది 2006లోనూ వీళ్ళిద్దరూ కలిసి ఆతి అనే మూవీలో చేశారు. ఇది కూడా మన తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమా. బట్ ఈ సినిమా తమిళ్లో ఫ్లాప్ అయింది. దీంతో అక్కడితో ఈ జంట చిత్రాలు ఆగిపోయాయి. బట్ వీళ్ళ మధ్య అప్పటి నుంచి ఒక మంచి బాండింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అంటే దాదాపు 22 ఏళ్ల కిందటే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఆరంభమైంది అనేది క్లియర్. ఇక మళ్ళీ వీళ్ళిద్దరూ జంటగా చేసింది 2023లో వచ్చిన లియో సినిమాలోనే. ఈ సినిమా కూడా తమిళంలో ఆ ఏడాది అత్యధిక వసూలు చేసిన సినిమాగా, దేశంలోనే అత్యధిక వసూలు చేసిన 6వ చిత్రంగా నిలబడింది. ఏకంగా 10 రోజుల్లోనే 500 కోట్లను వసూలు చేసింది.
లోకేష్ కనగరాజు స్టైల్ చిత్రంలో విజయ్ త్రిష కెమిస్ట్రీ మళ్ళీ బంపర్ హిట్ అయింది. సో వీళ్ళిద్దరూ 17 ఏళ్ల తర్వాత కలిసి చేసిన సినిమా రికార్డులు బద్దలు కొట్టడంతో మళ్ళీ వీళ్ళ మధ్య గతంలో ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త మరింత దగ్గరగా జరిగింది. గత 3 ఏళ్లుగా బయట ప్రపంచానికి తెలియకపోయినా వీళ్ళ మధ్య చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయని విజయ్ భార్య సంగీత చేసిన ప్రకటనతో అర్థమైంది. ప్రస్తుతం త్రిష కూడా ఎలాంటి రిలేషన్స్ లేకుండా సింగిల్గానే కొనసాగుతుండడం, విజయ్కు తన భార్య సంగీతతో విభేదాలు రావడంతో వీళ్ళిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. విజయ్ చాలా రిజర్వ్డ్ నేచర్ ఉండే వ్యక్తి, కానీ త్రిషతో మాత్రమే చాలా కంఫర్ట్గా ఉంటారని షూటింగ్ స్పాట్స్లో కూడా ఇద్దరి బాండింగ్ బాగుంటుంది అంటూ కోలీవుడ్ మీడియాలో తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరి రిలేషన్ గురించి వీళ్ళ నోటితో మాత్రం ఇంతవరకు ఒక్క ముక్క కూడా ఒక్కసారి బయట పెట్టింది లేదు. అయితే 17 ఏళ్ళు ఈ హిట్ పేరు ఎందుకు మళ్ళీ కలిసి చేయలేదు అనడానికి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే విజయ్కు అప్పటికే పెళ్ళయింది. త్రిషతో అతనికి బాండింగ్ బాగా పెరగడంతో అతను ఆమెకు ఒక కాస్ట్లీ డైమండ్ రింగ్ను కూడా గిఫ్ట్గా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విజయ్ లైఫ్పై దెబ్బ పడేలా ఉందని గ్రహించిన ఆయన తండ్రి సినిమా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రైటర్ అయిన చంద్రశేఖర్ వెంటనే అలర్ట్ అయ్యారు. త్రిష అండ్ విజయ్ బాండింగ్కు అక్కడితో చిక్ పెట్టి ఇక అప్పటి నుంచి విజయ్ సినిమాల్లో త్రిషకు అవకాశం లేకుండా ఆపేశారు అని తమిళ ఇండస్ట్రీలో టాక్ ఇప్పటికీ వినిపిస్తుంది. ఇదే టైంలో త్రిషకు తెలుగులోనూ మంచి డిమాండ్ పెరిగింది. వర్షం, అతడు లాంటి సినిమాల హిట్తో వరుసగా మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలతో వరుస సినిమాలు వచ్చాయి. వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు, అతడు, సైనికుడు ఇలా వరుసగా సినిమాలు చేసింది. 2006 నుంచి 2010 మధ్యలో 5 ఏళ్ళు త్రిషకు స్వర్ణయుగమే నడిచింది. ఒక సినిమా తెలుగు, మరొక సినిమా తమిళం అన్నట్టుగా హైదరాబాద్, చెన్నై మధ్య ఫ్లైట్లలో తిరిగింత బిజీగా గడిపింది. ఏడాదికి ఆమె లీడ్ రోల్స్తో కనీసం 5 నుంచి 6 సినిమాలు చేసేది. అందుకే విజయ్తో సినిమాలు లేకపోయినా త్రిష పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే వీళ్ళ రిలేషన్ తమిళ, తెలుగు ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరికీ స్పష్టంగానే తెలుసు అనే విషయం తమిళనాడు ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు అర్థమైపోయింది. త్రిష ఆ రోజు తెల్లవారుజామునే తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, తన పుట్టినరోజు కూడా అదే రోజు కావడంతో రెండూ కలిసి వచ్చాయన్నట్టుగా ఆమె ముఖంలో ఆనందం చూస్తే అర్థమైపోయింది. పైగా వరలక్ష్మి, శరత్ కుమార్, మంచు లక్ష్మి లాంటి వాళ్ళంతా నీకు ఇదే బెస్ట్ బర్త్డే గిఫ్ట్, ఆ యూనివర్సే నీకు ఈ గిఫ్ట్ ఇచ్చింది అంటూ విజయ్ గెలిస్తే త్రిషకు అభినందనలు చెప్పడం, రాధిక లాంటి సీనియర్ నటులతో సైతం ఇవన్నీ చూస్తే ఇండస్ట్రీలో అందరికీ వీళ్ళ రిలేషన్ గురించి క్లారిటీ ఉందని అర్థమైపోయింది. ఆ కామెంట్లకు త్రిష కూడా ఆనందంతో మురిసిపోవడం, నేరుగా తిరుమల తిరుపతి నుంచి చెన్నైలోని విజయ్ నివాసానికి త్రిష చేరుకోవడం, వేడుకల్లో పాల్గొవడం, తాజాగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలవడం, ఇవన్నీ చూస్తే విజయ్కు తన భార్య సంగీతతో విడాకుల మ్యాటర్ క్లియర్ అవగానే వీళ్ళు పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే త్రిషను విజయ్ కుటుంబం కూడా యాక్సెప్ట్ చేసినట్టు అర్థమవుతుంది. ఆమె నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళడం, ఆయన తల్లిదండ్రులతో కలిసి విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ క్లియర్గానే మ్యాటర్ను రివీల్ చేస్తున్నాయి. లేదంటే ఇలాంటి కామెంట్లు వచ్చిన వేళ వీలైనంత వరకు సీక్రెట్గా మెయింటైన్ చేయడం లేదా దూరంగా ఉండడం చేస్తారు. అంతే తప్ప మరింతలా బహిరంగం అవ్వడానికి ప్రయత్నం చేయరు. సో త్రిష విజయ్ బాండింగ్లో ఎలాంటి డౌట్లు లేవనే విషయం మీకు ఇప్పటికే ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇక త్రిష జీవితంలో లవ్, బాండింగ్ చాలా మందితో నడిపినట్లు వార్తలు వచ్చాయి. ప్రభాస్, మహేష్ బాబు, రానా, ధనుష్, సింబు, ఉదయనిధి స్టాలిన్ ఇలా చాలామందితో ఆమె బాండింగ్లో ఉందంటూ వార్తలు అప్పట్లో వచ్చాయి. బట్ చివరికి 2015లో వరుణ్ అనే చెన్నై వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయ్యే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ కొద్ది నెలలకే దానిని రద్దు చేసుకున్నట్టు త్రిష ప్రకటించింది. ఆ తర్వాత నుంచి ఆమె సింగిల్గానే ఉంటుంది. ఈ గ్యాప్లోనే త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళి ఎప్పుడని చాలామంది అడుగుతుంటారని, నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతానే చేసుకుంటాను అనే క్లారిటీ ఇచ్చింది.
పైగా పెళ్లి అనేది కేవలం సమాజం కోసం కాదని జీవితాంతం కలిసి ఉండగలిగే వ్యక్తిపై నమ్మకం కలిగినప్పుడు మాత్రమే పెళ్లికి విలువ ఉంటుంది అనే క్లారిటీ ఇచ్చింది. పైగా విడాకుల పైన తన అభిప్రాయం చెప్పింది. తాను పెళ్లి చేసుకుంటే విడాకుల కోసం వెళ్ళే పరిస్థితి ఉండదని, జీవితాంతం అతనితోనే ఉంటారంటూ తన మనసులోని మాటను చాలా కాన్ఫిడెంట్గా బయటపెట్టింది. తొందరపడి ఏవేవో అవసరాల కోసం పెళ్లి చేసుకుని తన ఫ్రెండ్స్ చాలామంది పడుతున్న ఇబ్బందులు, ఇష్టం లేని కాపురాలను తాను చూస్తూ కూడా వాళ్ళలా తాను అదే తప్పు చేయాలనుకోవడం లేదని కూడా చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ టైంలోనే మళ్ళీ లియో మూవీతో విజయ్తో కలిసి చేశాక వీళ్ళ మధ్య ఉన్న గత బాండింగ్ను మళ్ళీ కొనసాగిస్తున్నారన్నమాట. సో ఆ రకంగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ద్వారా మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్షిప్ బలపడింది. ఆయన వీళ్ళిద్దరిని కలిపి పెట్టి సినిమా తీయడం వల్లే మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే బలపడింది. సో ఫ్రెండ్స్, మన చుట్టూ నిత్యం జరిగే ప్రతి విషయంపై డెప్త్ అనాలిసిస్తో మీకు డైలీ వీడియోలు అందిస్తూ ఉంటాను. వీడియో వర్త్ అనిపిస్తే ఓ లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.